జాగ్రత్త అది మరి ఎప్పుడు చూసి మాట్లాడాలి నేను కూడా గుండా వెళ్ళిపోదాం. సారీ సారీ చెప్పే కదా నాకు. జాగ్రత్త నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా చెప్పండి పర్లేదు. అదే జాగ్రత్త ఒక లైన్ బౌండరీ దాటకూడదు ఇప్పుడు కూడా. ఓకే ఓకేనా ఓకేనా. బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు అన్న అది బాడీ షేమింగ్ ఏం అవ్వదు. ఎవరు అంకులు ఎవరు గుండ్రు ఇందాక అన్నప్పుడు ఏమన్నా తినలేరు ఎప్పుడు అన్నప్పుడు ఇందాక చాలాసేపు అన్నాను నేను. చాలాసేపు అన్నారా మీరేమో ఒప్పుకుంటున్నారు కదా అన్నాను రైట్. ఇందాక లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? అది ఇప్పుడు మా వేరే అప్పుడు వేరే అప్పుడు ఇది రిజిస్టర్ అవ్వలేదు ఇప్పుడు రిజిస్టర్ అయింది ఇప్పుడు సమాధానం చెప్తాను. ఓకేనా జాగ్రత్త. ఓకే ఓకే రిజిస్టర్ చేసుకోండి. బౌండరీస్ దాటినారు గుండె అంకులు అంట. అవునా నేను నాకు అన్నప్పుడు మీరు ఏం అనలేదు కదా. కామెడీ రిజిస్టర్ అవ్వలేదు కదా ఇప్పుడు రిజిస్టర్ అయింది కాబట్టి చెప్తాను. మీ మూడుని బట్టి లిమిట్స్ లో ఉండమని చెప్తాను. నాకు రిజిస్టర్ అవుతే మూడు పట్టి కాదు రిజిస్టర్ అవుతే అప్పుడే చెప్పేస్తాను. మూడుని బట్టి మనుషులు ఉంటారు. ఈ మూడు పట్టి మేము ఉండాలి ఏంటి? మా మూడుని బట్టి నేను ఉండమన్నట్లా. లిమిట్ ఓ నేను సారీ చెప్పాను. నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పాను. మీరు ఫీల్ అయ్యారు. చెప్పు నేను మాట్లాడను. చెప్పు అదే తేడా. ఇది మాట్లాడింది నాకు అదే తేడా. సారీ చెప్పాక కూడా ఇది నా రియాక్షన్. నా రియాక్షన్ కూడా చూస్తారా అయితే? తప్పకుండా నా యాక్షన్ వచ్చినప్పుడు రియాక్షన్ చూపించండి. ఓకేనా? తప్పకుండా చూపిస్తా. బౌండరీస్ దాటద్దు. నేను బౌండరీ దాటాను అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి నేను సారీ చెప్పాను. అది చూసుకోండి జాగ్రత్త. అది హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవెల్ దాటకూడదు. ఇందాక లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నాను. ఇందాక రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నా కదా తెలుగు అర్థం కట్టదా? ఇందాక అన్ని సార్లు అన్నప్పుడు మీరు నవ్వుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఎప్పుడు ఇందాక వెళ్ళా నాకు రిజిస్టర్ అవ్వలేదన్నా మేము వేరే జోన్ లో ఉన్నాం స్కిట్ చేసుకుంటున్నాం. ఓ ఓకే 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 చాలా చూసాం. ఓకేనా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సరే చూద్దు కానీ ఇంకా ముందు చూద్దు కానీ. ఓ ఇంకా ముందు మీరు చూస్తారా? చూపించు చూపించండి నేను చూస్తా. ఓ చూస్తారన్నా. రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ సెంటర్ ఉంటుంది మొత్తం అంతా. మిడిల్ ఉంటుంది మొత్తం. సార్ చూసుకుందాం సార్ చూసుకుందాం. రైట్ రైట్ ఓకే. మానిటర్ని చెప్పమన్నా బిగ్ బాస్. హద్దులు దాటద్దు అర్థమైంది. అది ఒక సింపుల్ గా చెప్తాను. హద్దులు ఎవరు దాటలేదన్నా. మీరు నోటికి వచ్చినాయని మీరు మాట్లాడారు. నేను మాట్లాడటం ఎవరు మొదలు పెట్టారు? హద్దులు ఎవరు మాట్లాడానా? హద్దులు ఎవరు దాటలేదు. మీరు మీకు ఫుడ్ లేకపోతే నేను తినే ఫుడ్ ఆపేసా తినేవాడిని. ఏంటండి అర్థమైపోయిందా? ఒకటి బర్రీ గారు వచ్చి గుండంకులైన మాట మాట్లాడుతూ ఊరుకున్నాను. అన్న ఓకే అన్న నేను సారీ మీరు సారీ చెప్పాను. పట్టుకొని మరి సారీ చెప్పాను. మనిషిని పట్టుకొని అన్న సారీ మీరు ఫీల్ అయితే సారీ అని చెప్పాను. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారు? నేను చెప్పాను అన్న ఇందాక. అప్పుడు లేదు మీ మూడుని బట్టి మనుషులు ఉంటారు సార్. ఫస్ట్ టైం అన్నప్పుడు చెప్తే అసలు అనుకోవడం తీసుకోవడం అనేది మ్యూచువల్. అది ఇటు అటు కూడా జరుగుతుంది. అది నువ్వెందుకు ఒకసారి సారీ చెప్పదు కదా. సారీ చెప్పాక రియాక్ట్ అవ్వకూడదు అన్న. కొన్ని సారీ చెప్పినప్పుడు రియాక్ట్ అవ్వండి. మీకు ఎప్పుడు రేజ్ అయితే అప్పుడు అవ్వకూడదు. ఓకే సారీ చెప్పినప్పుడే అప్పుడు మీరు వదిలే. ఇంకా కామెడీ కదా వదిలే. కామెడీ కదా వదిలే అన్న. కామ్ అవటం కాదు ఇంకొదిలే. ఇప్పుడు ఆయన నేను అందరి ముందు చేయాలని కాదు. నాకేమన్నా ఒత్తు హెయిర్ ఉండి నేను అంటే ఆయన ఫీల్ అవ్వచ్చు. నేను మామూలుగా మాట్లాడాను అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఇన్సల్ట్ చేయాలని అనలేదు. కలిసారు దీన్ని ఇంకా క్యారీ చేయొద్దు. లేదండి నాకు తెలుసు ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి. సార్ మీరు ఎక్కడి వరకైనా తీసుకెళ్ళండి. నేను మీ మీద ఇంటెన్షన్తో అనలేదు. అసలు మిమ్మల్ని అనాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. జస్ట్ ఏదో ఇందాక నుంచి మనం అలా పిలుచుకున్నాను కాబట్టి మీరు నిజంగానే యాక్సెప్ట్ చేశారేమో అని అనుకున్నాను నేను అంతే. అది ఫస్ట్ టైం పిలిచినప్పుడే మీరు వద్దు బ్రదర్ ఇది కాదు అని అంటే అసలు మిమ్మల్ని అన్న బాడీ షేమింగ్ చేయాల్సినంత అవసరం నాకు లేదు సార్. అండ్ మీ మీద చేయాల్సినంత అవసరం లేదు నాకు. నా బాడీ మీదే నేను చేసుకుంటా కామెడీ. మంచిది. ఇందాక మాట్లాడేప్పుడు అప్పుడే ఏర్పడితే అప్పుడే చెప్పేసేవాడిని. అప్పుడు నేను రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా లేదు. ఊరుకోండి సార్ మీకు కనుక విరిగింది. సరే నా బ్రెయిన్ లో చూసి దూరి మీరే తెలుసుకుంటున్నారు అన్ని విషయాలు. నా బ్రెయిన్ లో దూరి తెలుసుకుంటున్నారా మీరు? ఇప్పుడు మాట్లాడింది రిజిస్టర్ అయింది వెంటనే చెప్పాను నేను. నా బ్రెయిన్ లో నేను ఇందాక రియాక్షన్ ఇచ్చాను ఇప్పుడే. అర్థమైందా? సారీ చెప్పినప్పుడు చెప్పొచ్చు కదా. ఇది ఏది సారీ చెప్పినప్పుడు నేను వచ్చి మీ దగ్గర మర్యాదగా సారీ సార్ అని చెప్పాను కదా. నోరు ఇది మాట జారకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సారీ చెప్తే కుదరదు. ఓకే ఇప్పుడు మీరు సారీ చెప్పాక కూడా మీరు మరి నోరు జారినట్టు మాట్లాడుకోండి. ఓకేనా? నేను అసలు మాట్లాడను సార్ మీతో. మాట్లాడదు. బెటర్ బెటర్ బెటర్. ఈ మెసేజ్ కన్వే అయింది. ఓకే మేడం నాకేం అవసరం మేడం. ఈ మెసేజ్ కన్వే అయింది. ఓకే వదిలేసాను. ఈ మెసేజ్ కన్వే అయింది. బాగా కన్వే అయింది. ఏదో మనసులో పెట్టుకొని అలా మాట్లాడకూడదు. బాగా స్ట్రైట్ టు స్ట్రైట్ మాట్లాడాలి. బాగా కన్వే అయింది. పోనీ ఎవరో మీద కోపం మీద చూపిస్తే ఎట్లా కుదురుద్దండి. బాగా కన్వే అయింది. మళ్ళీ మాట్లాడతాం. మాన్యువల్ ట్రాక్ తప్పుతున్నారు. ఏ పాయింట్ దానికే మాట్లాడుతున్నా. సార్ మీకు సారీ చెప్పాను అయినా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకా మాట్లాడతానంటే నేను మాట్లాడతాను. రోజంతా మాట్లాడతాను. అదే అన్న చూసుకొని మీరు కూడా మాట్లాడని చెప్తున్నారు. అది సింపుల్. చూసుకొని చెప్పండి అంటే నేను వర్క్ చేయాలి కాబట్టి చూసుకొని చెప్పండి సార్ టైం అన్న.
మీరు దీనికి దాన్ని యాడ్ చేశారు, అది కరెక్ట్ కాదు. నేను మీకు ఆన్సర్ చెప్పేస్తాను, అక్కడ వదిలేసేయాలి, అర్థమైందా? ఓహో, మీరు చెప్పగానే మేము వదిలేసేయాలి, మేము చెప్పగానే మీరు వదిలేసేయరు అని మాట్లాడితేనే ఉంటా. మాట్లాడుతున్నాను. సరే, ఓకే, రైట్. ఏం మాట్లాడదాం, అయిపోయింది అయిపోయింది.